మరి ఒక సందర్భంలో శ్రీ పెండేకంటి సతీష్ గారికి స్వప్నము ఈ విధంగా వచ్చింది. అదేమంటే ఒక పెద్ద భవనంలో పరమాచార్యుల వారు కూర్చొని ఉండినారు. ఆయనకి ఎదురుగా అనేక మంది భక్తులు, ఆయన శిష్యులు అందరూ కూడా అక్కడ ఉండినారు. వారిలో నేను కూడా ఉండినాను. అప్పుడు స్వామివారు నన్ను దగ్గరికి పిలుచుకొని ఆశీర్వదించి ఒక పూలమాలను నా మెడలో వేసి ఆశీర్వదించినారు. ఆ సమయంలో నా భార్య పిల్లని కూడా దగ్గరికి పిలుచుకొని మీ అభివృద్ధికి కారణమవుతున్నటువంటి నన్ను తగిన విధంగా సహకరించమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఇది ఒక స్వప్నము. తర్వాత ఏమంటే మా తండ్రి గారైనటువంటి ఇసుకపల్లి సంజీవ్ శర్మ గారు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన పుస్తకాలను ముద్రణ చేయించి ప్రచారం చేయడం జరిగింది. ఆయన తర్వాత నేను కూడా ఆయన రాసిన పుస్తకాలను దాదాపు ఒక 16 పుస్తకాలను నేను కూడా ముద్రణ చేయించి ప్రచారం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటికి ఆదరణ సరిగా లేనందున విరమించుకొని ఉండినాను. ఆ సమయంలో మన పెండేకంటి సతీష్ గారికి స్వామివారు మళ్ళీ స్వప్నంలో దర్శనమిచ్చి ఆ ముద్రణ చేసేటువంటి కార్యక్రమాన్ని ఆపకూడదు, కొనసాగించాలని వారు ఆదేశం చేసినారు. తర్వాత నేను ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తూ శ్రీ నృసింహ పురాణము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు, శ్రీ రామకోటి పుస్తకాలు, నేను రాసినటువంటి సంక్షిప్త రామాయణం అనే పుస్తకాలను మళ్ళీ ముద్రించి ప్రచారం చేయడం జరిగింది. నేను ఏదైతే వీటికి ఆదరణ లేదు అనుకున్నానో అది అనూహ్యంగా వాటికి ఆదరణ పెరిగి ఈ రామకోటి పుస్తకము 3వ ముద్రణ కంటే దాదాపు 3000 పుస్తకాలు ప్రచురించినా కూడా వాటిని రాసి నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ పరమాచార్యుల వారు నిజంగా ఇప్పుడు అవతారంలో ఉన్నారా లేదా అనేటువంటిది సమస్యకు అనేది లేకుండా ఆయన ఉన్న ఇళ్లలో కానీ కళలో కానీ మన పెండేకంటి సతీష్ లాంటి వారికి కనపడి చెప్పడము, చేయించడం అనేటువంటి నిరంతరము జరుగుతూనే ఉంది. అది కూడా ఏమంటే త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆయనను కొలుస్తారో, సేవిస్తారో నిజ భక్తులను ఆయన ఇప్పటికీ కాపాడుతూ ఉన్నారు. ఈ సతీష్ గారి ద్వారా వచ్చినటువంటి కళల ద్వారా ఈ విషయాన్ని నేను గమనించి ఆశ్చర్యపోతూ ఉంటాను. మహానుభావుడు ఆయన నిరంతరము కాపాడుతూ ఉన్నారు. తర్వాత ఆయన కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు అనన్యా చింతయంతమాం ఏ జన పరిభాషతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నారు. అంటే నిజభక్తులను కాపాడమే నా యొక్క ఇదని కూడా ఆయన తెలియజేశారు. కాబట్టి అదేవిధంగా మన పరమాచార్య వారి విషయంలో కూడా, మహనీయుల విషయంలో కూడా జరుగుతూ ఉన్నది. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత వీడియోలో మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.